నీ సన్నిధిని ఆకర్షించి తండ్రి, మీ యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ప్రభా మేమందరము కలిసి మీ నామాన్ని గణపరచడానికి, కొనియాడడానికి, హెచ్చించడానికి, కీర్తించడానికి మీరే నిజమైన దేవుడని ప్రభా మనసారా ఒప్పుకుంటకు తండ్రి. మాకు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి, నడిపింపుని బట్టి వందనాచరిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ యొక్క చిన్న మందన తండ్రి నీవు చూస్తున్న దేవుడుగా తండ్రి, మీరిస్తున్న వాక్య అభివృద్ధి కొరకు తండ్రి, వాక్యానుసారమైన తండ్రి శక్తి కొరకు తండ్రి, దిద్దుబాటు కొరకు తండ్రి, మా జీవితాల సిద్ధపాటు కొరకు తండ్రి, మీరు అనుదినము తండ్రి మాకు ఇస్తున్న ఈ యొక్క ఆత్మీయ ఆహారం బట్టి కూడా వందనాచరిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా మధ్యలో తండ్రి డాక్టర్ జోబ్ గారు ఉన్నారు తండ్రి. గత కొన్ని ఆ, సందేశాలు బట్టి తండ్రి వారు ఎంతగానో లోతైన మర్మాలతో తండ్రి, లోతైన విస్తరాలు తండ్రి, మేము ఎన్నడూ వినని ఆ గొప్పదైన ఆ యొక్క సందేశాన్ని తండ్రి మాకు వినిపించారు తండ్రి. నిజమే కదా ప్రభా, మేము ఎంతకాలము పాత నిబంధన కొట్టివేయాలని అనుకున్నాం కానీ తండ్రి, అది కొట్టివేయబడ్డానికి అది కానీ తండ్రి, అందులో ఉన్న క్రీస్తు తండ్రి, నూతన నిబంధనలో ఉన్న ప్రభా క్రీస్తు తండ్రి ప్రభా, ఏ విధముగా తండ్రి ఒకరినొకరు తండ్రి ప్రభా నేను కనపరుచుకున్నారు తండ్రి. ఆ దేవుడు ఆది నుండి అంతం వరకు ఆ దేవుడే ప్రభా మమ్మల్ని నిత్యం నడిపిస్తున్న దేవుడై ఉన్నామని తండ్రి. ఈ యొక్క విశ్వాసం పోరాటంలో తండ్రి మమ్మల్ని తండ్రి కడవరకు నడిపించే దేవుడిగా మీరు ఉన్నారని తండ్రి ప్రభా పత్రిక భాగంలో మేము చదివి నేర్చుకున్నాం తండ్రి, విని నేర్చుకున్నాం తండ్రి. తండ్రి ఆ సహోదరుడికి ఇచ్చిన మంచి జ్ఞానమును బట్టి తండ్రి, ఆ బిడ్డని తండ్రి హెచ్చిస్తున్న విధానం బట్టి తండ్రి, తనకున్న ఈ ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టి తండ్రి, మీ యొక్క వాక్యం యొక్క విలువైన మాటలు తండ్రి అనేకులకు వినిపించి తద్వారా తండ్రి అనేకులు తండ్రి నీ యందు ప్రభా బలమైన విశ్వాసంతో తండ్రి నీవే నిజమైన దేవుడు అని తండ్రి ప్రభా నీ రాజ్యం ప్రవేశించే వరకు తండ్రి అనేకులకు తండ్రి నీ వాక్య బాధ చెప్పుటకు తండ్రి, విని గ్రహించడం మాత్రమే కాకుండా తండ్రి దాని ప్రకారం నడుచుకొని చెప్పుటకు తండ్రి మాకు ఒక అవకాశం దయచేసినందుకే స్తోత్రం చెల్లిస్తూ తండ్రి. నీ యొక్క దైవ సేవకుని తండ్రి అభిషేకించమని ప్రభా తన నోటి నుండి వచ్చే మాటలు వినగలిగే మా యొక్క మనస్సును తండ్రి సిద్ధపడే తండ్రి స్థితిని మాకు దయచేయమని, ప్రతి వారు తండ్రి ఆ యొక్క వాక్యం యొక్క ఆ యొక్క సూటైన మాటల తండ్రి గ్రహించడానికి సహాయం చేయమని, ఈ యొక్క ప్రాంగణం అంతా తండ్రి, ఈ యొక్క జూమ్ యాప్ లో ఉన్న ఎక్కడెక్కడ ఉన్న వారందరినీ తండ్రి నీ ఆధీనంలో ఉంచుకుని తండ్రి బలమైన సందేశంతో ప్రభా మేము సంతృప్తి పొంది తండ్రి ప్రభ మా జీవితాలు తండ్రి కడవరకు విశ్వాసంలో కొనసాగలేకుండా సహాయం చేయమని మా ప్రభునికి రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య గారు, దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవునామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ కె జోబ్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. అయ్యగారు మనకు సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. డాక్టర్ కె జోబ్ అయ్య గారు ఒక వైద్యులండి మరియు సువార్థికులు. వారు శంషాబాద్, హైదరాబాద్ నందు నివసిస్తా ఉన్నారండి. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. కెన్ ఐ టేక్ ఓవర్? ప్లీజ్ అయ్యగారు. ఈ ఉదయకాలము తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి మనందరికీ సమాధానము, కృప సమాధానములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలలో మనము చాలా విషయాలలో వెనుకబడి ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. చదువుతూ ఉంటే, వాక్యం చదువుతున్నప్పుడు కానీ, వాక్యం వింటున్నప్పుడు కానీ. అయితే ఈరోజు దేవుని యొక్క మహిమ కృపను బట్టి కొన్ని మాటలు మాత్రమే ఎంతో మనము విని వాటి విషయాలు ఎంత ఆసక్తి చూపించామో నాకు అర్థం కాలేదు. కానీ చదువుతూ ఉంటే బాధ, వేదన ఇది మాత్రం తప్పకుండా జరుగుతుంది. దయచేసి మనం అందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయము
10వ వచనం నుంచి గమనించుకుందాం. 10వ వచనం ఒకటే, ఆ తర్వాత కింద మళ్ళీ వేరే వచనాలను చూద్దామండి. 10వ వచనం, గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్లే నడుచుకునుడి, నిష్ఫలమైన అంధకార క్రియలతో పాలువారైండక వాటిని ఖండించుడి. చాలా దేవుని యొక్క ఆత్మ ద్వారా బోధించబడుతూ మనం అందరం ఆయన మార్గాల్లో వెళ్ళడానికి, వెంబడించడానికి, అంతకంటే ముఖ్యంగా విశ్వసించడానికి. We need to trust God, and the whole Bible is book of trust, faith and God. దేవుని యొక్క వాక్యం పైన విశ్వాసం ఉంచాలి అని దేవుడు పదే పదే మనకు బోధిస్తూ, ఆలోచన కలిగిస్తూ, గత సంవత్సరాలన్నీ క్రియల పైన ఆధారపడ్డాం. ఇది చేస్తే మంచిగా ఉంటుంది, ఆ 10 ఆజ్ఞల్లో పాల్గొంటే మంచిగా ఉంటుంది అని ప్రతి ఒక్కరము మన పూర్ణ హృదయంతో ప్రయత్నం చేశాం, పూర్ణ మనసుతో ప్రయత్నం చేశాం, మరి పూర్ణ వివేకంతో కూడా ప్రయాసం చేసినాం. కానీ ప్రయాసపడ్డాము అందులో ఉండాలని, భక్తిగా జీవించాలని, నీతిగా జీవించాలని. కానీ ఇక్కడ ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాల వల్ల నడుచుకొనుడి. What we need to understand is the greatest thing is to believe God rightly believing God. దేవుణ్ణి విశ్వసించడము, దేవుణ్ణి మాటలను విశ్వసించి, ఆ విశ్వాసము మనల్ని దేవునితో అడుగులు వేయడానికి ఎంతగానో ఆధారపడతాం. అప్పుడే నువ్వు తలంచి జస్ట్ చదివి ఒకవేళ నేను దీన్ని ప్రయత్నం చేయాలి కాదు, కానీ విశ్వసించాలి అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ ఇందులో మాట ప్రభుకి ఏది ప్రీతికరమైందో, లేకుంటే ఏది ఇష్టమో, ఏది అనుకూలమో దాని విషయంలో పరీక్షించి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ లేఖనాలను బట్టి, లేక ప్రభు గైడెన్స్, ద హోలీ స్పిరిట్ గైడెన్స్ అండ్ హోలీ స్పిరిట్ టీచింగ్, ఇందులో మనము ఒకసారి దయతో 1 తిమోతి 2వ అధ్యాయము, 1 తిమోతి 2వ అధ్యాయము మొదటి 4 వచనాలను ఉదయ కాలంలో మనం అందరం ధ్యానించాలని ఆశ. 4వ అధ్యాయం 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుదాం. ఇది ఒక పెద్ద సవాలు అండి మనందరికీ కూడా, క్రైస్తవ లోకానికి ఒక పెద్ద సవాలు, లేక ఛాలెంజ్ గా తీసుకొని లైఫ్ ని, దేవుని వాక్యాన్ని ఛాలెంజ్ గా తీసుకోవాలి, ఆ విధంగా నడవాలి, ఆ విధంగా విశ్వసించాలి అని అంటే ఎంతగానో మన సమయము దేవుని పట్ల ఉండాలి. ఇక్కడ all the world, the millions of believers called by God, దేవునిచే పిలువబడ్డాం, దేవునిచే రక్షింపబడ్డాము, కరుణ కటాక్షముల ద్వారా దయ చూపించినాడు. ఒక హెచ్చరిక, గ్రేట్ హెచ్చరిక అనుకుంటున్నాను. ఎలక్షన్స్ కొరకు ప్రతి ఒక్కరం ప్రార్థించాం. ప్రతి ఒక్కరము ప్రభువా అంటే మనకి ఇష్టం ఉన్న గవర్నమెంట్ రావాలని, మన ఇష్టం ఉన్న పార్టీలు రావాలని. అయితే దేవుని యొక్క ఈ మధ్యలో ఏం చేశానంటే, నేను ప్రార్థన చేయడం బంద్ చేశాను. ఆ విధంగా ఏది ప్రార్థించినా నీ చిత్తం జరుగుతుంది కదా. మాకేమో ఇష్టాలు ఉన్నాయి, మాకేమో ఆశలు, కోరికలు ఉన్నాయి, కానీ జరిగేది నిశ్చితమే అల్టిమేట్లీ. సో ఆ తర్వాత ఇప్పుడు ఎంతమంది లక్షల కోట్ల మంది విశ్వాసులు మన భారతదేశంలో ఉండి ఈ ఎలక్షన్స్ విషయంలో మనం ప్రార్థన చేయాలి, మనం గెలవాలి అని. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాటలు దేవుడు మన కొరకు పెట్టాడు. మనము సంపూర్ణ భక్తి, వావ్,
సింపుల్ గా మనం భక్తి అనుకుంటే సింపుల్, క్లీన్ లైఫ్, పవిత్రమైన లైఫ్, వాక్య ధ్యానము, వాక్యము బోధించడం, వాక్య ధ్యానంలో అనేక విషయాలు, అనేక వాగ్దానాలు, అనేకమైన సూచనలు మనకు దేవుడు చూపించి భక్తి కలిగి జీవించాలి. వాక్యము, ప్రార్థన, సమయం ఎక్కువ ఇవ్వాలి అని జస్ట్ మనం భక్తి అంటే ఇంకా ఎక్కువ లోపలికి పోవచ్చు, కానీ జస్ట్ పైన పైన మనం చూసుకుంటుంటే సంపూర్ణ భక్తి అంటే భక్తి జీవితం అంటే క్రైస్తవ లోకంలో పొద్దుగాల లేచి ప్రార్థన చేయాలా, 2 పాటలు పాడుకోవాలా, ఆరాధించుకోవాలా, ఆ తర్వాత వాక్యం బ్రేక్ఫాస్ట్ చేసి పనికి వెళ్ళిపోవడము, స్కూల్కి వెళ్ళిపోవడము జరుగుతూ ఉంది. దాన్ని చాలా మట్టుకు భక్తి అనుకుంటున్నాము. ఆ భక్తి విషయంలో దిస్ అ వెరీ బిగ్ టాపిక్ ఫర్ అస్. అయితే అది దానిలోనికి వెళ్ళి సంపూర్ణ భక్తి మాన్యత కలిగి మాన్యతైన జీవితాన్ని మనం కోరుకుంటున్నాం, సుఖమైన జీవితం కోరుకుంటున్నాం, నెమ్మదిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, మనసులో ఎంతగానో ఆ డిస్టర్బెన్సెస్ లేకుండా ఇతరుల ద్వారా కానీ ఇతర యొక్క కల్చర్స్ ద్వారా కానీ మనము వాటి విషయాల్లో పట్టించుకోకుండా స్మూత్ గా లైఫ్ వెళ్ళాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొన్నిసార్లు మనం చాలా ట్రాఫిక్ జామ్ ఉన్న ప్లేస్ లో మనం గృహం ఉంటే ఇటు ఒకవేళ అనుకుంటా ఉంటే అబ్బాయి చాలా డిస్టర్బ్ అయిపోతాం, ఇటుకి వెళ్ళిపోతే బాగా, ఎందుకంటే ఈ ఆల్ ద టైం ఈ రోడ్స్ లో పక్కకే రోడ్ ఉంటుంది, ఆ శబ్దాలు, సౌండ్ పొల్యూషన్, ట్రాఫిక్, ఆ సౌండ్, ఆ మనుష్యులు కొట్లాట్లు అవన్నీ చూస్తే ఇది బాగాలేదు ఇక్కడ ఉండడం అనుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. మా ఇల్లు కూడా అట్లనే ఉంటుంది, రోడ్కే ఉంటుంది, చాలా పెద్ద కష్టం, దిస్ హాస్పిటల్ యాక్చువల్లీ. అయితే ఇక్కడ నెమ్మదిగా బ్రతకాలని ఆశ తప్ప అందరికి ఉంటాయి, సుఖంగా బ్రతకాలని అందరికి ఆశ ఉంటుంది. గవర్నమెంట్ స్మూత్ గా రన్ కావాలా, గవర్నమెంట్ అన్ని సప్లై చేయాలా, మనకు ఆశ అందరికి ఉంటుంది. అయితే ఇక్కడ బ్రతుకు నిమిత్తము దేవుడు తన సింహాసనం ముందు ఆసీనుడై ప్రజలందరికీ మనకు ఏం జరగాల, నెమ్మదిగా ఉండాలా, భక్తిగా జీవించాలా, మాన్యతైన జీవితం జీవించాలా అని కోరుకున్న వారికి, స్పెషల్లీ క్రైస్తవులకు, కోరుకోని వారికి కూడా కానీ వారికి తెలియదు కనుక, ముఖ్యంగా విశ్వాసులైన సేవకులైన ఆ కుటుంబాలలో దేవుడు ఒక అడ్వైజర్, హెచ్చరిక ఆర్ ఎగ్జార్టేషన్ గాడ్ ఈస్ గివింగ్ అస్ ఫార్ అ స్మూత్ కంట్రీ, ఫర్ ఎ పీస్ఫుల్ కంట్రీ, ఫర్ ఏ కంట్రీ విత్ గుడ్ థింగ్స్, మంచి విషయాలు కలిగి ఉండాలని దేవుని కోరిక. ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా, ఈ వాక్యం ఎందుకు చెప్తున్నా కిందికి మనకు అర్థం అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, నంబర్ 1, అన్ని కాంటెంట్స్ ఉన్న మనుషులందరూ. నౌ ఇట్స్ అబౌట్ 840 crores, 840 కోట్ల ప్రజలకు మనం ప్రార్థించాలా. ఎందుకంటే నేను భక్తి కలిగి ఉండాలా, మాన్యత కలిగి ఉండాలా, నెమ్మదిగా ఉండాలా, సుఖంగా ఉండాలి. అంతమంది కొరకు ప్రార్థించడానికి ఎట్లా వీలవుతుంది అంటే, నీకు సమయం ఉంటే ప్రార్థించవచ్చు, లేకుంటే సమయం దేవుడి కొరకు ఇచ్చినామంటే తప్పకుండా ఏదో స్మాల్ మెథడ్స్ దాన్ని డివైడ్ చేసుకొని ప్రార్థించగలము అని విశ్వాసం. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును ప్రయారిటీ ఈస్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వేసుకోవాలి మనం అందరం కూడా. క్రైస్తవ లోకంలో దేవుని ఆరాధిస్తూ, ఎంతో మందికి సువార్తను ప్రకటిస్తూ, దేవుని ప్రేమను తెలుసుకున్న మనకు ఎంత సంతోషము సువార్త ప్రకటించాలి. ప్రశ్న ఏంటంటే, మనుషులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన అంటే చేసి ప్రభువా మనుషులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అన్న సింపుల్ మాటలు కాకుండా, దేవుడు దాని కొరకు కూడా ఒక మెథడ్ పెట్టినాడు. రాజుల కొరకు అన్నాడు, నెక్స్ట్ తర్వాత అధికారులందరి కొరకు అన్నాడు, విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులు చేయవాలని హెచ్చరించున్నాం.
ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చాడండి దేవుడు. రాజుల కొరకు అంటే ఎవరి కొరకు ప్రార్థించాలా, మనం ఇంటర్సీడ్ చేయాలా, ఇంటర్సెషన్ ఎవరి కొరకు ఉండాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకును, విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరిస్తాను. విజ్ఞాపన అంటే నీ హృదయం అంతా దేవుడి సన్నిధిలో ఆ యొక్క విజ్ఞాపన ఆత్మ ద్వారా, లేక ఇంటర్సెషన్, స్పిరిట్స్ ఆఫ్ ఇంటర్సీడింగ్, ఆ ప్రార్థన. సపోజ్ మనం గవర్నమెంట్ లో ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినా ఇష్టం రాకపోయినా ఆ గవర్నమెంట్ కొరకు విజ్ఞాపన చేయమంటాం. నీ బాధ అంతా, నీ యొక్క ఆలోచన, నీ ఉద్దేశాలు, గవర్నమెంట్, దేశం ఎట్లుండ, మనుషులు ఎట్లుండ, మనం ఎట్లుండ, సంఘాలు ఎట్లా ఉండాలి, ఏడవాలి, విజ్ఞాపన దేవుడు బతిమాలుకోవాలి దేవుడికి. అది ఈ నాయకుల కొరకు చేయాలి, రాజుల కొరకు, అధికారుల కొరకు చేయాలి, విజ్ఞాపన చేయాలంటుంది. విజ్ఞాపన అంటే యు ఆర్ బ్రోకన్ బిఫోర్ గాడ్, యు ఆర్ టోటలీ ఇమ్మర్స్డ్ ఇన్ గాడ్ ఇన్ ప్రేయర్. కంప్లీట్ గా ఆత్మస్వాధీనములు ఉండి, ఆత్మలో ఉండి ప్రార్థన, చెప్పశక్కరాని మూలుగుల ప్రార్థన. ఎంత దీర్ఘమైన ప్రార్థన. దేవుడు మనము నెమ్మదిగా ఉండాలి, మాన్యత కలిగిన జీవితం, సుఖంగా ఉండాలి. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు నీకు చెప్పిన హెచ్చరిక ఏంటో ఒకసారి గమనిస్తే, ఈరోజు ఒక గ్రూప్ ఆఫ్ పాస్టర్స్ తో మాట్లాడుతూ నిన్నటి రోజు దయచేసి ఆ సమయంలో ఈ ప్రశ్నను ఒకసారి తలంచితే ఆల్మోస్ట్ ఆల్ ద పాస్టర్స్ ఆర్ ఫెయిల్యూర్స్. దే డోంట్ ప్రే. వాళ్ళకి ఇష్టమైన గవర్నమెంట్ ఉంటే ప్రార్థన, లేకుంటే ఆ గవర్నమెంట్ లీడర్స్ ఎవరున్నారు, అధికారులు, ఇప్పుడు రాజులు ఎవరున్నారు, వారి కొరకు విజ్ఞాపన చేసేది, దేశం బాగుండాలని విజ్ఞాపన చేసే దాని విషయంలో అందరూ ఫెయిలియర్స్. ఒక పెద్ద పాస్టర్ అంటా ఉన్నాడు, అన్నా వీఆర్ ఫెయిలియర్స్ అన్న ఇన్ దిస్ ఏరియా. దయచేసి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విజ్ఞాపన అది దేవుని మాట. మన యేసయ్య మన రక్షకుడు, మన విమోచకుడు, ప్రధాన యాజకుడు ఏమంటున్నాడు? విజ్ఞాపనను, అది డీప్ ప్రేయర్, బ్రోకన్ హార్ట్, విరిగి నలిగిన మనసుతో దేశ నాయకుల కొరకు ప్రార్థించింది. తర్వాత ప్రార్థనలు అని, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావో దేవుడికి. లాంగ్ సెషన్స్ ఆఫ్ ప్రేయర్ లో 1 hour, 2 hours, 3 hours, 4 hours ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు, తోటి ఆ సేవకులతో కూర్చున్నప్పుడు, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రియలీ జాయిన్ టు ప్రే. ఎంతమంది మీరందరూ 10 మంది కానీ 5 మంది ఒక గ్రూప్ గా ప్రార్థన వారమంతా చేస్తారో తెలియదు. అయితే ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు మన కర్తవ్యం ఏంటంటే, నీవు నెమ్మదిగా ఉండాలా, నీ పిల్లలు నెమ్మదిగా ఉండాలా, సుఖంగా బ్రతకాలి. అంటే దేవుడు మంచి హెచ్చరిక, మంచి గైడెన్స్. బికాస్ యేసుప్రభు ఏమన్నా కీర్తనలో 32వ అధ్యాయం కీర్తన 8వ వచనంలో, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించు. ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అన్న ద గ్రేటెస్ట్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఇవి దేవుని యొక్క వాగ్దానాలు, అత్యున్నతమైన పరలోక సింహాసనం యొక్క వాగ్దానాలు. అంటే యు కమ్ అండ్ బీ విత్ మీ, లెర్న్ ఫ్రమ్ మీ, and I will teach you. He will teach us prayer, how to pray, what time to pray, how long to pray. When you are burdened, more about చాలా గాయపడ్డ హృదయాలతో ప్రార్థన కొరకు దేవుని ఆత్మ బోధిస్తానంటున్నది, నడిపిస్తానంటుంది, నీ మీద దృష్టి పెడతానంటున్నది. ఆ విధంగా దేవుని సన్నిధిలోనే దేవుడు నన్ను చూస్తున్నాడు కళ్ళతో అన్న ధైర్యంతో, అన్న సంతోషంతో, గాడ్ ఈజ్ హియరింగ్ మై ప్రేయర్ అన్న కోరికతో మనం అక్కడ ఉంటే ఎంత సంతోషం ఉంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంకోటి ప్రార్థన, యాచనలను, ఈ డిఫరెంట్ వర్డ్స్ ఒక్కొక్కటి చూసిన తర్వాత ఎంత నీవు నేను దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మన కొరకు, మన పిల్లల కొరకు
ఏడవడానికి ఏడ్చి ప్రార్థించు, ఏడ్చి విజ్ఞాపన చేయి. అందులో చాలా ప్రాముఖ్యమైన మాటలంటే కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తుంది. బీజేపీ గవర్నమెంట్ కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు. మన ఏరియాలో లోకల్ పార్టీస్ ఒకరికి ఇష్టం, ఒకరికి ఇష్టం లేదు. అయినా దేవుడు ఏమన్నంటే వీళ్ళ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు అధికారుల కొరకు కృతజ్ఞత చెల్లించానంటే దేవుని ప్రభువా, నువ్వు ఇంత ఈ ప్రైమ్ మినిస్టర్ని కానీ ఈ హోమ్ మినిస్టర్ని కానీ ఎన్ని విన్నాం ప్రభా, ఎంత కష్టమైన జీవితాలు మా దేశంలో జరిగినాయి. మా దేశం ఎటు వెళ్తున్నదో మాకు నిజంగా బాధేస్తుంది. కొన్నిసార్లు ఆ హృదయంలో ఆ యొక్క వేదన లేక మూలుగుల శబ్దం. ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టినాడు, వాళ్ళ మూలుగుల శబ్దం విన్నారు. అయితే ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మా పాస్టర్లకు మాట్లాడుతూ ఉంటే, అన్నా ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామన్నా, ఈ మినిస్టర్స్ కొరక లేక చీఫ్ మినిస్టర్స్ కోసమా? ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, ఇంత వైలెంట్ చేస్తా ఉన్నారు, ఇంత అక్రమంగా చేస్తున్నారు, ఇంత దేశాన్ని ముందుకెళ్లకుండా దేశాన్ని, ప్రజల్ని, పూర్ పీపుల్ని, ముస్లిమ్స్ని, హిందూస్ని, క్రిస్టియన్స్ని డివైడ్ చేసి రూల్ చేస్తా ఉన్నారు, కొట్లాట పెడతా ఉన్నారు. అన్న ఎట్లా మనం నిజంగా వీరి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము అని అంటే వాళ్ళ కొరకు చాలా భారంతో ప్రార్థన చేయండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చేయవాలని హెచ్చరించినాడు. ఇది దిస్ ఈజ్ ద వాట్ ఐఎమ్ టీచింగ్ యూ అని పౌలు అంటున్నాడు. ఇది దిస్ ఈజ్ ద ప్రేయర్, దిస్ ఈజ్ గాడ్స్ గైడెన్స్, దిస్ ఈజ్ గాడ్స్ ఇన్స్ట్రక్షన్, దిస్ ఈజ్ గాడ్స్ మర్సీ ఆన్ యూ టు బీ కేర్ఫుల్ అండ్ ఆల్సో టు బీ గ్రేట్ఫుల్ టు గాడ్. వావ్! వారి కొరకు అయ్యా దయచేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుడు, నీ రక్షకుడు, నీకు పరలోకం ఇచ్చిన వాడు సలహా ఇస్తాను. గ్రేటెస్ట్ టీచర్ ఆఫ్ ఆల్ టైమ్. దేవునిలాగా ఎవరు బోధించగలరు అని ప్రశ్నలు ఉన్నాయి. అటువంటి వాడు మనకు అనంత జ్ఞాని. ఆ జ్ఞానాన్ని పంచుకుంటూ మీరు ఇది మంచిది, నేను ఏదైతే మీకు చెప్పినానో పౌలు తిమోతికి రాస్తూ ఇట్లా అంటున్నాడంటే, ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఏది యాక్సెప్టబుల్, వాట్ ఈస్ ప్రీతికరమైనది, వాట్ ఈస్ యాక్చువల్లీ వీఆర్ కమింగ్ టు ద రైట్ వర్డ్ ఈజ్ యాక్సెప్టబుల్ ఆర్ ప్రీతికరం, ఇష్టమైన మార్గం, వాట్ గాడ్ వాంట్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, అన్నిటికంటే ముఖ్యంగా అబౌవ్ ఆల్ థింగ్స్, యు ఇంటర్సీడ్, యు క్రై అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. క్రైస్తవులందరూ కూడా ఇదే పద్ధతి దేశంలో చేస్తే ఇంతవరకు ఎంత సమాధానం ఉండేదో, ఎంత సుఖం ఉండేదో అని చాలాసార్లు బాధపడ్డాను, తలస్తున్నాం. ఇక్కడ దేవుడు అందరికి ఇచ్చినాడు ఈ ఆలోచన. ప్రతి ఒక్క పాస్టర్ కానీ, సేవకుని కానీ, విశ్వాసికి కానీ, సంఘములో ప్రార్థిస్తున్నప్పుడు, ఇంట్లో ప్రార్థిస్తున్నాడు భారంగా ఉంటే అప్పుడే ఆ దాని కొరకు ప్రార్థిస్తుంది. బట్ ఇట్ ఈస్ అ రెగ్యులర్ ప్రేయర్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ beloved చీఫ్ మినిస్టర్ ఆర్ whoever it may be, whether you like it or not. దేవుడు మనకి అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇది మంచిది, ఈ మంచి కార్యం చేస్తావా లేదా, ఈ మంచి ఉద్దేశం నెరవేరుస్తావా లేదా, ఈ మంచి దాంట్లో నీవు ఎంతవరకు పాలివారం ఉంటాయి అనే దేవుని యొక్క మాటలను మనం గ్రహించి యాక్సెప్టబుల్, వాట్ ఈజ్ యాక్సెప్టబుల్ టు గాడ్, దిస్ ఈస్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ అంటున్నారు ఇంగ్లీష్లో. గుడ్ అండ్ యాక్సెప్టబుల్, దాన్ని చేయడానికి ఆ మంచిది, దేవునికి ఇష్టమైనది కూడా ఉన్న ఆ ఆలోచన మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. మనం ఎక్కడ చూసినా అనుకూలమైన వర్కర్స్ ఉండాలి, అనుకూలమైన వాతావరణం ఉండాలా, అనుకూలమైన ప్రజలు ఉండాలి మన చుట్టూ. ఎవ్రీథింగ్ వీ వాంట్ టు బి ఇన్
better way for our lives. కొన్ని సంవత్సరాల క్రితం మనం జీవించిన జీవితం మనకు అనుకూలమైనవి కానీ అందులో పోరాడి ప్రభు యొక్క కృపను బట్టి, ఆయన శాశ్వతమైన ప్రేమ మమతలను బట్టి మనము ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి వచ్చాము. అది దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు బోధిస్తున్నాం టెక్నాలజీని వాడుకొని ఎక్కడెక్కడ ఎన్నెన్నో దేశాలకు. So my dear brothers and sisters, but what is the instruction given by God for your daily life? ప్రతిరోజు నువ్వు ప్రార్థిస్తుంటావు, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, కొంతమంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్స్ ఉంటాయి. ఎంత భారం వహించాల దయచేసి గమనించి. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టి అనుకూలమునై ఉన్నది. యాక్సెప్టబుల్, అనుకూలత. ఆర్ యు జాయినింగ్ గాడ్? నువ్వు దేవునితో సాహసం చేస్తున్నారు, అన్యోన్య సాహసంలో. నేను చెప్పింది ఏం చేస్తలేవు మై డియర్ అని అంటే, డాడీ ప్లీజ్ హెల్ప్ మీ నౌ, ఐ వాంట్ టు ప్రే ఫర్ లైక్ దిస్. నువ్వు ఎట్లా చెప్పినావు అదే విధంగా నేను నీ యొక్క మంచి సలహాను, మంచి ఆలోచనను, నీకు ఇష్టమైన ఆలోచన నేను తప్పకుండా పాటిస్తాను. అది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. నేను 4వ వచనం చాలా ఇంపార్టెంట్. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవాలని ఇచ్చేయించుచున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఎందుకు? ప్రజలు రక్షణ పొందాలా. నిత్యనాశనమైన అగ్నిగుండము, ఆ యొక్క 2వ మరణం నుంచి తప్పించే వాళ్ళ నీ బిడ్డలు, నీ కుమారులు, నీ కుమార్తెలు, బంధువులు, ఆ లోకంలో ఉన్న మీరు బంధువులందరూ కూడా, నీ ఇంటి చుట్టూ వాళ్ళు ఉన్నందరూ కూడా, లేక నీ యొక్క ఊర్లో ఉన్నందరూ రక్షణ పొందాలని ఆ విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన అంటే బిసీచింగ్ గాడ్, బతిమాలుకొనుట అనే మాట పౌలు గారు చాలాసార్లు రాశారు మనకి. నేను బతిమలాడుకుంటాను, మీ కొరకు బతిమలాడుకుంటా, ఇతరుల కొరకు బతిమలాడు. బిసీచింగ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ గాడ్ ఫర్ యూ టు బి బ్లెస్డ్ అని పౌలు గారి యొక్క ప్రార్థన జీవితం, పరిశుద్ధాత్మ యొక్క భారం మన జీవితాల్లో ఎంతవరకు ఈ విషయాల్లో ఉండగలుగుతాం. యాక్సెప్టబుల్, ఆర్ యు లివింగ్ అన్ యాక్సెప్టబుల్ అండ్ a life of gratefulness to God? దయచేసి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ విషయంలో నేను అనుకుంటానంటే ఫెయిల్ అయినాం, కానీ కంప్లీట్గా లెట్ us again rise up. లెమ్ము తేజరిల్లుము. నీ గ్రామ పెద్దలకు ప్రార్థన చేస్తే ఆయననే ఇంటికి రావాలా. నీ సమస్యలు వాళ్ళే వచ్చి తీర్చాలి. అటువంటి జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏమనుకుంటాడు, ఆ ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా నిజంగా ఎవరు పని చేయరా, మన మాట ఎవరు విన్నారా, ఎవరైనా తెలిసినే ఉంటారు, లేకపోతే నువ్వు పో అని. God will go there if you really intercede for them, if you really pray for them, and if you are really grateful for them. దయచేసి గమనించి ఇది మనం మార్చుకుందాం. ఎందుకంటే this is acceptable to God, and this is a good great lesson or a great instruction or a great program of God for each one of us to really walk through that way. నీతిమంతులు విశ్వాసమూలంగా, yes Lord, thank you for our present government, central and state government, because you have given that, you have made that. చాలాసార్లు వ్యతిరేకమైన తలంపులు వస్తాయి, సాతాను గాడు చేసి ఉంటుంది. కానీ రోమా 13వ అధ్యాయం అనుకుంటాను, మొదటి వచనం ఒకసారి చదువుదాం. రోమా పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. ప్రతి వాడును పై అధికారులు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. నా హృదయంలో చాలా ఇటువంటి అధికారులు ఇచ్చిన డాడీ, వాట్ ఈస్ దిస్ డాడీ అని చాలా ప్రశ్నలు వేసేది. నాకు ఇష్టం అనిపిస్తలేదు డాడీ, కానీ అల్టిమేట్లీ తెలుసుకున్నదంటే డాడీ ఇష్యం ఏది ఉన్నది, ఆయనకి యాక్సెప్టబుల్ ఏదున్నది లోకంలో. నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలా విశ్వాసంతో. దిస్ ఇస్ వెరీ గుడ్ ఐడియా. నాకు తండ్రి మా డాడీ బోధించాక అటనే చేస్తా బిజినెస్. వాట్ ఏ గ్రేట్ ఐడియాస్ ఆఫ్ గాడ్. మరి ఏ అధికారం లేదు.
ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు మై గాడ్, దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అక్కడ మనము దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాం, దేవుని డాడీనే ఎదిరిస్తూ నువ్వేం మంచి చెప్పలే, ఇది రాంగ్, ఇది వాడు ఇట్లా ఉన్నాడు, అట్లా ఉన్నాడు, అట్లా ఉన్నాడు, ఎట్లా వేలు చేస్తున్నాడు చూడు అని కంప్లైంట్ చేస్తా ఉంటే మా డాడ్ విల్ బి హ్యాపీ. హీ నోస్ ఎవ్రీథింగ్. అది అంతమును తెలిసిన వాడు, లోకాంతాన్ని తెలిసిన, తన కుమారుడు రావాల్సిన సమయం తెలిసి ఎప్పుడు పంపించాలి. ఇంత అన్యాయం, ఇంత అక్రమం చేస్తుంది. మనం దయచేసి గమనించి ఒక్కసారి సెల్ ఫోన్ లో ఎంత అక్రమం జరిగింది తలస్తా ఉంటే నీకు నిజంగా ఐ సర్చ్డ్ ఈ సెక్స్ ట్రాఫికింగ్ కానీ, చిల్డ్రన్ ట్రాఫికింగ్ కానీ అన్ని దేశాల్లో ఎట్లా అవుతుంది, డ్రగ్స్ విషయంలో అంత ఘోరంగా సాతానుడు వాడు అంత అధికారం చేస్తూ మనుషులను పట్టుకొని పోతా ఉంటే విజ్ఞాపన దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, మన లీడర్స్ కొరకు, మన మత నాయకుల కొరకు, పొలిటికల్ లీడర్స్ కొరకు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లీడర్స్ కొరకు దేవుడు మనకి ఇస్తున్న అడ్వైజ్ ఏంటంటే బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఏమన్నా ఉండు, నేను తన డాడీ ఏర్పరిచి అక్కడ పెట్టినాడు. దిస్ ఈస్ మై డిజైర్. ఆయన భుజంలో రాజ్యభారం ఉండు అంటున్నాడు. కనుక ఈ విషయంలో తప్పకుండా మనము దేవుని తట్టు మల్లుకొని ఆ విషయాల్లో సరి చేసుకొని దిద్దుకొని తనకి ఇష్టమైంది కనుక యాక్సెప్టబుల్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేస్తే ఎందుకు ఇవ్వడు? మనకి ఇష్టం కాని విషయం అనుకుంటున్నాం కనుక ఆ ఇష్టమైన తండ్రికి ఇష్టమైన పనులలో ఏమాత్రం కూడా పాల్గొనకుండా మన యాత్ర నడిపిస్తా ఉన్నాం. కానీ నువ్వు నీతిమంతుడు, ఏర్పరచబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, నీ పిలిపే అది. యువర్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దాట్. సో ఎవ్రీ టైమ్, ప్రతి ఒక్కసారి కూడా నువ్వు ఒకటే పెట్టుకోవాలి. ఐఎమ్ కాల్డ్ బై గాడ్, ఐఎమ్ మై ఫాదర్ అండ్ ద గాడ్స్ చైల్డ్. హీ అడాప్టెడ్ మీ టు బి ఈక్వల్ విత్ జీసస్ సో దట్ ఐ కెన్ live like Jesus and work like Jesus in this world. దయచేసి ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఈ ప్రార్థన విషయం లేక యాక్సెప్టబుల్ టు గాడ్ ప్రార్థన అనకుండా దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ టు గాడ్. వాట్ ఎ వండర్ఫుల్ God we have, that God wants us to follow those things. God wants us to trust him. వెళ్ళిపోనా నేను? మరి గంట ఎక్కడ వచ్చాను? ఆయన అందు నమ్మకం. దేవుడు నమ్ముతావా? దేవుడు నమ్మిన సాయంత్రం అవ్వదు. దేవుడు నమ్మిన ప్రజలమని ఈ విషయాలు పక్కకు పెట్టేసేసి ఏదో మన ఇష్టం అనుకొని ప్రభువా మా దేశాన్ని కాపాడు, రాష్ట్రాన్ని కాపాడు అని. కానీ నీవు సంపూర్ణ భక్తి, మాన్యత, సుఖంగా నెమ్మదిగా బ్రతకాలి సలహా. సో యాక్సెప్టబుల్ టు గాడ్, అవర్ ప్రేయర్స్ యాక్సెప్టబుల్ టు గాడ్. ఆయనకి ఇష్టమైనవి మంచివైనవి చేయడానికి మనము నిజంగా ఇమీడియట్ గా మారిపోవాలండి. అందుకొరకే మన దేశాలు ఎంత కష్టం, ఎంత ఆపద, ఇంత డిస్టర్బెన్సెస్ మణిపూర్లో, ఇంకా వేరే ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎందుకు జరగాల అన్న క్వశ్చన్కి జవాబు మనమేనేమో. ఎంతగా టైం తీసుకోవాలా, ఎంతగా మొర్రపెట్టాలి. కాల్ అంటే మే విల్ ఆన్సర్ యూ, ఐ విల్ షో యూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ విచ్ గాడ్ సెడ్. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, తెలియని గూఢమైన సంగతులను తెలియజేసేదను. వావ్! దేన్ని గురించి చింతించకుడి. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్. మీ మనవులను తెలియజేయండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము హృదయములకు తలంపులను కావలి ఉండునని పౌలు గారు మనకు హెచ్చరించి ఫిలిప్పీయులు 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో
చింతించడం ఎక్కువైపోయింది. ఆ చింతనే మన దేశం కొరకు బాధపడుతున్నాం, ఆ చింతనే ప్రార్థన రూపకంగా మార్చేసి, తండ్రి ఈ విధంగా జరిగించు అని, నీకు అనుకూలమైన గవర్నమెంట్, ఇదంతా రాకడ కొరకు సిద్ధపరచడం అంటే ఆయనకు అనుకూలమైన మంచిది అని అంటే, ఆయన మనందరినీ కూడా పరలోక రాజ్యం కొరకు ఆయన కుమారుని యొక్క మహిమతో కూడిన ఆ యొక్క శుభప్రద నిరీక్షణలోనికి నడిపించగలిగిన ఆ జ్ఞానవంతుడు. ఓ రెమలేష్ గ్లోరీ టు యు లార్డ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ప్లీజ్ తర్వాత ఒకసారి మనము రోమాపత్రిక 12వ అధ్యాయానికి వెళ్దాం. రోమాపత్రిక, వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్, ఏది అంగీకారమో, ఏది ప్రీతికరమైంది, ఏది ఇష్టమైందో, ఏది ఇచ్చేయించుచున్నాడో దేవుడు మనకు ఇన్స్ట్రక్షన్, ఈజ్ డైరెక్టింగ్ అవర్ లైఫ్స్, ఈజ్ మేకింగ్ అస్ టు కమిట్ అవర్, మనల్ని మనము ఆయన సన్నిధికి ఒప్పుకోవడానికి, ఆయన సన్నిధికి రావడానికి, ఆయన సన్నిధిలో మనము బిడ్డలుగా ఎంత సంతోషంగా, డాడీ ప్లీజ్ డూ దిస్ ఫర్ అస్. 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. మొదటి తిమోతి 2వ అధ్యాయం చూసాము, మొదటి 4 వచనాలు. తండ్రికి ఏది ఇష్టమైంది. 12వ అధ్యాయము రోమాపత్రిక. కాబట్టి సహోదరులారంటే మనం అందరం, ఇదైతే ఎంత గ్రేట్ అంటే, ఇది ఎంత గ్రేట్ వచ్చినామంటే, రియల్లీ ఐ ఎంజాయ్ రీడింగ్ దిస్. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అగైన్ దట్ రిక్వెస్ట్ ఆర్ దట్ బ్రోకన్నెస్, ఏ విధంగా పౌలు గారు ప్రార్థిస్తున్నాడో ఎట్లా చూడండి దయచేసి గమనించండి. సహోదరుల, పరిశుద్ధమును అంటే ఏదో పరిశుద్ధత కొరకు తిరిగి స్టార్ట్ చేస్తాం. నేను పరిశుద్ధంగా ఉండాలా అని ఒక ప్లాన్ పెట్టుకుంటాం. మళ్ళా ఆ ప్లాన్ లో నీ ప్రార్థన ఎక్కడ పోతుంది? కానీ ఆల్రెడీ పరిశుద్ధపరచబడిన ప్రజలము, చెప్పారు కదా పరిశుద్ధపరచబడిన ప్రజలం మనము. దేవుడు ఏమంటున్నాడు? సదాకాలం నాకు పరిశుద్ధపరచబడి ఉన్నారు మీరు. చిల్లరికి బ్రూ ఇచ్చే హెబ్రీయులు రాసిన 10వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మన దేవుడు ఏర్పరిచిన విషయాల్లో, ఈ ప్రార్థన విషయంలో నేర్చుకోవడం, అసలు ప్రాక్టీస్ అని విశ్వసించి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. లేకపోతే అది చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ప్లీజ్ 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. సో పరిశుద్ధపరచబడిన నీవు, ఇక్కడ పరిశుద్ధమైన నీ దేహము, యువర్ టెంపుల్ బాడీ, అవర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దాన్ని, అందులో ప్రాణము, ఆత్మ, దేహము, స్పిరిట్, సోల్ అండ్ బాడీ, ఈ 3 కూడా దేవుడికి, మనం దేవుడితో ర్యాన్సమ్ అంటే మనం ఆయన చాలా వెలగట్టిన ర్యాన్సమ్ పే చేసి మనల్ని కొనుక్కున్నాడు. ఈ పర్చేస్డ్. మనం మనవారం కాము, దేవుడి ప్రజలు, దేవుడి సొత్తు. మీరు నా సొత్తు అని అన్నారు. అంత విలువ పెట్టి కొన్న తర్వాత నీవు నీ ఇష్ట ప్రకారంగా నడవాలి, నీ ఇష్ట ప్రకారంగా బ్రతకాలి అంటే ఎంత కష్టమవుతుందో ఒక్కసారి గమనిస్తే బాగుంటుందని. అయితే ఇక్కడ ఏమన్నాడు? వాట్ ఈజ్ యాక్సెప్టబుల్ టు గాడ్, ఏది ప్రీతికరమైందో, దేవుడికి ఏది ఇష్టకరమైందో అంటే, ఆల్రెడీ మనం చాలా దేవుడికి ప్రీతి, మనము ప్రీతికరం, మనకు దేవుడి ప్రీతి. ఎందుకనంటే ఆయన విశ్వాసాన్ని అంగీకరించిన, కుమారుని యొక్క శిలువ కార్యాన్ని, కుమారుని యొక్క మహిమ కార్యములను, కుమారుడు సంధి చేయడం, కుమారుడు క్షమించడం, కుమారుడు నీతిమంతుగా తీర్చడం, కుమారుడు దేవుని నీతిగా మనకు చేయడం,
కుమారుడు పరిశుద్ధాత్మ అభిషేకమును శిలువ ద్వారా జరిగించిన కార్యం. పరలోక భూలోకములకు సమాధానం కలుగజేసిన కుమారుని విశ్వసించినందుకే మీ విశ్వాసమే ఈ లోకాన్ని జయించిందన్న దేవాది దేవుని యొక్క ద వండర్ఫుల్ వర్డ్స్ ఆఫ్ గాడ్. ఈ విశ్వాసాన్ని నీ పిలిపే పరిశుద్ధమైంది. యువర్ కాలింగ్ ఈజ్ ఎ హోలీ కాలింగ్. అయితే సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ మనం సమర్పించుకున్నాం. దేవుని సేవకులందరూ ఒకరోజు ఒక గ్రూప్ ఆఫ్ పాస్టర్స్ కూర్చున్నప్పుడు మాట్లాడుతున్న సమయంలో ఎంతమంది దేవుని సేవకు సమర్పించుకున్నారు అంటే ఆల్మోస్ట్ అందరు చేయలేకున్నారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంతమంది దేవుని కొరకు సమర్పించుకున్నారంటే చాలా బాధకరంగా. సేవకు సమర్పించుకున్నారు కానీ దేవునికి సమర్పించుకున్నారు. మీ ప్రాణాత్మ దేహాలు ఆయన కొరకే. సో అనుకూలమైన యాగంగా మనం యాగం చేయడానికి సిద్ధపడ్డాం. బలియాగంగా కావడానికి సిద్ధపడ్డాం. అయితే దేవుని కొరక, సేవ కొరక, మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచెం. దయచేసి ఈరోజు యువర్ ఆల్రెడీ మేడ్ హోలీ, యూఆర్ కాల్డ్ బై గాడ్, యువర్ అ రైచియస్ పర్సన్, యువర్ సాంక్టిఫైడ్ పర్సన్. పరిశుద్ధపరచబడ్డావు, నీతిమంతునిగా తీర్చబడ్డావు, మహిమపరచబడుతున్న నీ జీవితంలో ఎక్కడైతే మైండ్లో డిస్టర్బ్ అవుతుందో దాని నుంచి అది విడిచిపెట్టి నేను సజీవ యాగంగా సమర్పించుకున్నాను, పరిశుద్ధమైన వాడిని, నేను ఐఎమ్ సెపరేటెడ్ మ్యాన్, ఐఎమ్ సాంక్టిఫైడ్, పరిశుద్ధపరచబడి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మీకు యుక్తమైనది, తండ్రికి అనుకూలమైన సమర్పణ. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, యాక్సెప్టబుల్, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం ఉంటుంది. దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ టు గాడ్. నీ శరీరం యాక్సెప్టబుల్ టు గాడ్, నీ మనసు మార్చుకోవడం యాక్సెప్టబుల్ టు గాడ్. దిస్ వన్ సింపుల్ వర్డ్, మనసు మారడం అనేది పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా పంపించిన ద గ్రేటెస్ట్ మాటల్లో ఇదొక మాట ఏందనంటే మారు మనసు. మారు మనసు విషయం బోధించకుండా చాలా సార్లు ఇప్పుడు ఈ మధ్యలో మారు మనసు విషయం, తిరిగి జన్మ విషయం మాటలు ప్రక్కకు పెట్టి ఆశీర్వాదాలంటే ప్రైజ్ ది లార్డ్ రావాలి మనుషులు. కానీ నీవు నేను మనం ప్రకటించవలసిన దేవుని కృపా సువార్త, క్షమాపణ సువార్త, రక్షణ సువార్త, నరకము తప్పించుకునే సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యాగము. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి. టైం ఉందా అండి మనకి సంపూర్ణమైన చిత్తాన్ని కొరకు? దేవాన్ని దగ్గర నేను కూర్చొని నువ్వు ఎందుకు, వాట్ ఈస్ యువర్ పర్పస్, ప్లాన్ ఫర్ మీ, హెల్ప్ మీ టు వాక్ ఇన్ టు దాట్ అనే కోరిక. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏ ఏజ్ అయినా సరే మనం దేవుడు మన మనస్సులో మొదటి స్థానం కొరకు. అనుకూలమైంది, ఆయనకు అనుకూలమైంది, నీవు ఆయనకు అనుకూలం చేసే పరిచయం. మనస్సు మారి రూపాంతరం మగుట వలన నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎంత గ్రేట్ బ్లెస్సింగ్.
ఏకాంతంలో నీ జీవితం రూపాంతరం అయిపోతుంది. అంటే డూ యూ హ్యావ్ దట్ పర్సనల్ టైం? నీ వ్యక్తిగతంగా టైం ఇచ్చుకొని నాకు నేనే దేవుడు, మా డాడీతోనే నడవాలా, డాడీని ప్రేమించాలా, డాడీ ఏం చెప్తాడో వినాలా నేను అనే కోరిక మనలోనికి రావాలని. ఏజ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. దేవుని చిత్త, మా డాడీ ఏం ప్లాన్ వేస్తున్నాడో నాకు తెలియాలి కదా. నా కుమారునికి నేను ప్లాన్ వేసి చెప్పాలని, మై సన్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, దిస్ ఇస్ మై ప్లాన్ ఫర్ టుడే. అండ్ హీ హ్యాస్ టు, with love, you must become, trust my words. Yes, this is a plan, my father's instructions, so I need to follow that. ఇది అనుకూలమైన మనసు మారడంలో దేవుడికి చాలా అనుకూలమైన జీవితం. యాక్సెప్టబుల్ అవర్ సాక్రిఫైసెస్. ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు సమర్పించి ఇప్పుడు ఎందుకంటే బయటికి పోవడం? ఎక్కడో దేవుని సేవలో ఉన్నావు. వై డూ వాంట్ టు గో అవుట్ సైడ్? బాగలేదా? ఎన్ని సంవత్సరాలు వచ్చుకున్నావు. ఎండ్యూర్ భరించాలి, సహించాలా. దేవుడు సెలవిస్తున్న మాటను మనం దయచేసి జాగ్రత్తగా వినాలి. ఇంకా చూడండి, అక్కడే 12వ అధ్యాయం ఈ 2 వచనాలు. ఈ లోక మర్యాదను అనుసరించకొద్దు మనకి లోక మర్యాదలు. అందుకొరకే పౌలు ఏమన్నాడంటే, నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను, లోకము నాకు సిలువ వేయబడి ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. అందుకంటే బ్రతుకుట క్రీస్తు అను. బ్రతుకుట క్రీస్తు కొరకే. చావైతే చాలా బ్లెస్సింగ్సే, నాకు చాలా లాభము. కానీ నేను బ్రతుకుట క్రీస్తు కొరకైతే ఈ లోకంలో ఉన్న ప్రజల కొరకు, లోకంలో ఉన్న అనేకమైన అవిశ్వాసుల కొరకు నీ యొక్క లైఫ్ చాలా ఇంపార్టెంట్. అందుకొరకే టర్న్ అంటున్నాడు. టర్న్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యంగ్ సిస్టర్స్, యంగ్ బ్రదర్స్, లుక్ ఎట్ యువర్ ఓన్ లైఫ్. ఇక్కడ పరిశుద్ధమును దేవునికి అనుకూలం. చాలా రోజుల నుంచి ఒక సమస్యతో పాస్టర్స్ మధ్యలో డిస్టర్బెన్స్ అవుతా ఉన్నది. ఒక సిస్టర్ అమ్మ భర్తని విడిచిపెట్టి ఇంకో ఎంతో వెళ్ళిపోయింది. ఒక పాస్టర్ గారు భార్యను బాగా కష్టపెట్టి వదిలించాలనుకుంటున్నట్ట. నిన్ననే తెలిసింది అది. జాగ్రత్త. పరిశుద్ధమైన జీవితం అంటే జాగ్రత్త. ఇందులో దయచేసి ఒక మాట చాలా, అంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక, తెస్సలోనికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికి 4వ అధ్యాయం, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాం. అక్కడ హెచ్చరింపు, ఇక్కడ యాక్చువల్లీ హెచ్చరింపు అంటే అది ప్రవచన వాక్యం. 3 సంగతులు: ఎడిఫికేషన్, ఎగ్జార్టేషన్ అండ్ కంఫర్ట్. అది ప్రవచన వాక్యం యొక్క మహిమ. అండ్ పౌల్ గారు ఏమంటే, మీరు ప్రవచనం బాగా ఆశించండి అని అంటున్నారు. ఇక్కడనేమో దేవుని చిత్తమును, మీరు పరిశుద్ధపడ్డ ప్రజలు కనుక దాని. అయితే ఇక్కడ ఈ లోకంలో చాలాసార్లు అవిశ్వాసం బట్టో లేక పరిస్థితులను బట్టో, నీ యొక్క చైల్డ్హుడ్లో జరిగిన డిస్టర్బెన్సెస్ బట్టో చాలా మంది దైవజనురాలు కూడా తప్పుడు అడుగుల్లో ఉండగా, ఇక్కడ దేవుడు మళ్ళీ సలహా ఇస్తున్నదంటే, మీరు
పరిశుద్ధులగుటే ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధమును అని ఆ యొక్క రోమపత్రికలు చెప్తా ఉన్నాడు. పరిశుద్ధం, అనుకూలం, పరిశుద్ధమైంది అనుకూలం. యూఆర్ ఆల్రెడీ మేడ్ హోలీ. మీరు అది ఇంతవరకు పవిత్రపరచబడ్డారు. పరిశుద్ధ నిబంధన రక్తం ద్వారా మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసిన యేసు ప్రభు రక్తము నిర్జీవ క్రియలను విడిచి, యేసు ప్రభు యొక్క రక్తంలో ఉన్న మహిమ ఏంటంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టి నీ జీవితాన్ని కీప్ వాకింగ్ ఇన్ హోలీనెస్. ఇక్కడ ఏమంటున్నాం దయచేసి గమనిద్దాం. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం అంటే ఫుల్ పాపంలో ఉండి దేవుని కృప ఉన్నదిలే అనుకొని దేవుని చిత్తం ఏంది అనుకుంటాం. కృప పొందుకున్నాను, కృపలో ఉన్నాను కానీ కృప బోధించేది దురాశలు విసర్జించాలని. పరిశుద్ధులగుటే దేవుని చిత్తము. ఆల్రెడీ మేడ్ హోలీ, బట్ యు లెఫ్ట్ దట్ వే. దాన్ని విడిచిపెట్టినావు, దూరం అయిపోయినావు. కానీ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, దేవుని వాక్య చదవడంలో, చర్చిలో యాక్టివ్గా ఉన్నావు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ దేహము దేవుడు కోరుకుంటున్నంటే పరిశుద్ధుల ఒకటే అంటే డెఫినెట్ గా అక్కడ ఏం చెప్తున్నంటే జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్నజన వల్లే కామాభిలాష ఎందుగాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగిండుటే దేవుని చిత్తము. ఎంత పెద్ద ఇన్స్ట్రక్షన్, అడ్వైస్. అటువంటి బంధకాల్లో ఉన్నవారు దయచేసి దాన్ని విడిచిపెట్టి చూడండి ఎట్లా ఉంటుంది. ఎంత పవిత్రమైన మనస్సు, పవిత్రమైన బాడీ, పవిత్రమైన ఆరాధన దేవుడి సన్నిధిలో జరుపుకొనగలము. ఆయన పరిచర్యకి ఎంత టైం ఇవ్వగలము. ఎందుకంటే దేవుడు అది మాట చెప్తా ఉన్నాడు. పరిశుద్ధమును అనుకూలమైన, దేవునికి అనుకూలమైన సజీవ యాగం. ఇఫ్ యు డోంట్ లీవ్ దట్ రిలేషన్షిప్, if you don't leave and break that, whatever situation it may be, ఎంతకాలమైనప్పటికీ సరే, ఎవరు భయపెట్టినా సరే, you have to leave, my dear sister and brother. You have to leave that in the name of Jesus. నీ శరీరమును ఆయనకు సమర్పించుకొని బతిమలాడుతున్నాడు పౌలు గారు. ఇది అవుతున్నప్పుడు పౌలు గారి నన్నే బతిమలాడుతున్నాను. కనుక ప్రతి ఒక్కరు ఆ విధంగా విశ్వాస వాక్యమును చదివి అందులో నడవాలని దేవుడి ఉద్దేశం. యాక్సెప్టబుల్ టు గాడ్. ఇంకా చాలా మంచి విషయము మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూస్తామండి. దయచేసి విల్ గో టు దేర్. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో కొన్ని వచనాలంటే ఇది చాలా తప్పుగా తీసుకొని, తప్పుగా వాక్యాలు రాసుకొని, సగం వాక్యాలు రాసుకొని మనము నేర్చుకోవడం తప్పు ఉంటుంది. 4వ అధ్యాయంలో పౌలు గారు రాస్తూ ఒక విషయం చదువుదాం. దాని విషయంలో పౌలు ఆయన జీవితంలో ఆయన అవసరతలు, ఆయన కావలసినవి దేవుడు ఈ ఫిలిప్పీల ద్వారా మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన. అందుకొనుకోవాలంటే మొదట నేను సువార్త స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరే నాతో పాలువారైన, ఆ తర్వాత మసదోనియా వాళ్ళు. సో వీళ్ళంతా కూడా పౌలు గారికి హెల్ప్ చేస్తున్నప్పుడు చాలా సంతోషమైంటది మనకి. ఎందుకంటే కష్టకాలంలో ఏమి లేని పరిస్థితిలో, సమృద్ధిపైన పరిస్థితిలో వేరే వారు దేవుని సేవకులు మనకు ఇచ్చినప్పుడు కూడా ఎంతో సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక పెద్ద అంశాన్ని లేక పెద్ద వచనాన్ని మనం
దాని విషయం తలంచినమా లేదా, ఆలోచించినమా లేదా అనే విషయంలో మనం చూడబోతున్నాం. ఓకే, దయచేసి గమనిద్దాం. 15వ వచనం. ఫిలిప్పీయులారా, సువార్తని నేను బోధించి మసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకోని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. పాలివారు కావడానికి ఎంకరేజ్ చేయాల, పాలివారు వారు సహకరించాలని, మన జీవితాలు ఒక ఎగ్జాంపుల్గా మోడల్గా ఉండడానికి వాళ్ళకి చాలా ఇష్టం. అబ్బా, మా అన్న దగ్గర ఏం నేర్చుకుంటున్నా, వీడికి వచ్చిన తర్వాత మారిపోయిన నా జీవితం, దేవుడు చిత్త ప్రకారంగా నన్ను నడిపిస్తా ఉన్నాడు, దేవుడు ఎంత జ్ఞానాన్ని నాకు ఎంత అభివృద్ధి పొందుతున్నా, విశ్వాసం ధైర్యం అంత అభివృద్ధి పొందుతున్నా అన్న. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు, ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయము చేసిద్దరి. ఇక్కడ దయచేసి ఇక్కడ నుంచి గమనించాలి మనం. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు. సరే, మన యొక్క అరుసతలను బట్టి, కష్టాలను బట్టి నిన్న డిస్కషన్లో ఏమనుకున్నా అంటే, అన్న డబ్బుల విషయం మాత్రం నువ్వు మమ్మల్ని అందరినీ క్షమించాలా, దాన్ని పట్టించుకోదు. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో చాలా డబ్బులు లీడర్లుగా మారి, లేక ఇతరులు వాళ్ళు వచ్చి మీకు డబ్బులు ఇస్తాము, మాకు ఓటేయండి, ఒక్కొక్కరికి 10,000 15,000 మా దగ్గర జరిగిన సంగతి బయటకు వస్తూ ఉంటే చాలా బాధ. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడు చూడండి, తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసేది. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. అబ్బా బాబోయ్, దాట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గివింగ్ టు సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవునికి మనం అందరం దేవుని సేవకులం, కానీ మనం కూడా దేవుని సేవలకు ఇవ్వాలా, దేవుని సేవకులకు ఇవ్వాలా, పిల్లలకి ఇవ్వాలా. కొంతమంది మంచి ఆర్థిక పరిస్థితుల్లో ఉంటారు, కొందరు ఉండరు. కనుక వారికి కూడా నీకు దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి కొంచెం అన్న కూడా నువ్వు వారికి సహాయం చేసి వారికి హెల్ప్ చేయాలా, ఎంకరేజ్ చేయాలా. అయితే ఇక్కడ ఏమంటాడంటే, అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తారం ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగినది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాదితు వలన పుచ్చుకొని ఏమియూ తక్కువ లేక ఉన్నాను. ఇవి దయచేసి ఇక్కడ గమనించండి, ఇక్కడ సెంటెన్స్ ఎట్లా మారిపోతా ఉందో. ఇవి అంటే అవి ఇచ్చినవి, ఇతరులు నీకు ఇచ్చినవి, నీ తోటి సేవకులు నీకు ఇచ్చినవి, కానీ వేరే ప్రజలు విశ్వాసులు కానీ, లేక బయట నుంచి మీకు తెలిసిన వారు కానీ, కొత్తవారు కానీ, పాతవారు కానీ, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఇవి అని అంటారు. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నది. ఇట్స్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్, లైక్ ఎ స్వీట్ స్మెల్ సావర్ అంటు గాడ్. యాక్సెప్టబుల్, ప్రీతికరమైందిగా. ప్రీతికరమైంది ఏందో మనం తెలుసుకుంటున్నాం. ఎఫెసీయులు 5వ అధ్యాయం 10వ వచనం. దేవునికి ఏది ప్రీతికరమైందో, వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్, వాట్ ఇట్ డిజైర్స్, ఏది అంగీకారమైనది, ఏది ఆయనకు మహిమ కలుగుతా ఉందంటే, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. ఈ చర్చి వాళ్ళు, సంఘపు వాళ్ళు పౌలు గారికి పంపిస్తే ఈయన ఏమని చెప్తున్నాడు? మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైన సాక్రిఫైస్.
అప్పుడు ఆ సమయంలో పలుకబడిన దేవుని వాక్యం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు ఆ ఫిలిప్పీల సంఘానికి రాసే మాట ఏంటంటే, అయ్యలారా మీరు మాటి మాటికి నా కోసం మీరు పంపించినారు, అవి దేవునికి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరం, యాక్సెప్టబుల్ అని చెప్తూ అక్కడ వారిని ఆశీర్వదించినాడు. ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం ఈ విధంగా మనం ఆశీర్వదించలేదు అని ఒప్పుకోవాలా. 19వ వచనం, కాగా మీరు పంపించినారు, అందువలన అది ప్రీతికరమైంది, మనోహరమైన సువాసన, దేవునికి ఇష్టమైన యాగము. అందుకొరకు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. ది కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్ట్ లో దేవుడు ఏమంటున్నాడంటే, ఆ సంఘం వారు పంపించిన సంఘం వారు సువాసనగా ఆ అర్పణ ఉందంటే, యాగం దేవుడి సన్నిధిలో. ఆహా, ఈ అర్పణ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఫలానా ఫ్యామిలీ ఫలానా సేవకునికి ఇచ్చిన. ఆ సేవకుడు ఏమనాలి అని అంటే, కాగా మీరు నాకు ఇచ్చినందుకు అందుకొరకు దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును అని మనము దేవుడికి వందనాలు చెల్లించాలా, వారికి ఆశీర్వదించాలి. వాళ్ళు ఇచ్చినందుకు ఈయన పలుకుతున్నాడు, ఎందుకంటే మీ ప్రతి అవసరం తీర్చున్నాను. ఎప్పుడు ఈ ఆశీర్వాదం ఇయ్యలే. మీ ప్రతి అవసరం తీర్చును, మన తండ్రి అయిన దేవునికి యుగములకు మహిమ కలుగునుగాక. దిస్ ఈస్ acceptable to you. It is sweet smelling offer unto God. మనోహరమైన సువాసన గల. దయచేసి దేవుని బిడ్డలారా, ఎంతో మంది దేవుని యొక్క కానుకలు గృహాలకు వెళ్ళినప్పుడు వాటినంతా కూడా మనము ఆశీర్వదించవలసినంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. దట్ ఈస్ అ బ్లెస్సింగ్ దట్ యు హ్యావ్ టు ప్రొనౌన్స్ ఆన్ ద పీపుల్. కొన్ని విషయాలు ఉన్నాయి కానీ టైం అయిపోయింది. సో Proverbs 21:3 ఏది దేవుడికి ఇష్టకరమైంది? చాలా సంగతులు ఉన్నాయి, మనకు టైం సరిపోదు ఇట్లా. సో అయినా దేవుడి చిత్త ప్రకారం ఏది వినాలో మనకు దేవుడు వినిపిస్తున్నప్పుడు సంతోషంగా దేవునికి ప్రతిసారి కూడా కమిట్మెంట్ లో మనం దేవుడికి వింటూ, ప్రభా ఇది మార్చుకుంటున్నాను నేను, నీకు స్తోత్రం, కాగా క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును అన్న బ్లెస్సింగ్ నేనైనా మీరైనా ఎవరైనా కానీ ఇవ్వాలా. దట్ ఈస్ ది వే ఆఫ్ ద హోలీ స్పిరిట్. 21వ అధ్యాయము 3వ వచనం, ప్రావర్బ్స్ సామెతలు 21వ అధ్యాయం 3వ వచనం చదివి నేను స్టాప్ చేస్తున్నానండి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. మోర్ యాక్సెప్టబుల్ డూయింగ్ జస్టిస్ and judgment is more acceptable to God than your sacrifice. అల్టిమేట్ అన్నమాట. మన దేవుడు ఇది చాలా ఎంత ఇంకా మనం చూస్తూ ఉంటే ఇది అక్సెప్టబుల్ టైం, రక్షణ దినము, జూబ్లీ ఇయర్, ఈ ఏషియాలో ఇంకా వేరే అధ్యాయాల్లో మనం చూస్తాం.
ఇప్పుడే రక్షణ దినం, ఇట్స్ యాక్సెప్టబుల్ టైం, యాక్సెప్టబుల్ ఇయర్, యాక్సెప్టబుల్ డే. ఇవన్నీ మనము ఎక్కువగా చదువుకొని దేవుడి దృష్టిలో స్టడీ టు షో దై సెల్ఫ్ అప్రూవ్డ్ అంటు గాడ్. స్టడీ టు షో దై సెల్ఫ్ అప్రూవ్డ్ అంటు గాడ్ అంటే మన చదువు, బైబిల్ స్టడీ, లేఖనాలు ఎంత దీర్ఘంగా ఎంత లోతుగా వెళ్ళిపోవాలి, ఇన్ని సంవత్సరాలలో ఎంత అభిషేకంలో, ఎంత యొక్క మహిమలో నడవలసిన జీవితాలు. జాగ్రత్తగా దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తోటి సేవకులు, దేవుడికి మహిమ కలిగి, దేవునికి యాక్సెప్టబుల్, ఇంకా చాలా ఉన్నాయి యాక్సెప్టబుల్. ఇవి చాలా సింపుల్ విషయాలు మనము తిరిగి జ్ఞాపకం చేసుకోగలిగినాము, అవి నేర్చుకోగలుగుతున్నాం. విశ్వసిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ దేవుని యొక్క కృపా సమాధానములు యేసు ప్రభు నామంలోనే విస్తరించి అభివృద్ధి చేయును గాక. ఆమేన్. ఆమేన్. మరి చక్కని సలహాలు, మరి గద్దెంపులతో కూడిన వాక్యాన్ని అందించిన డాక్టర్ జోబాయ్ గారికి ప్రత్యేక వందనాలు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాలన్నీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. మరి బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీరు ఇంకొకసారి ఈ కార్యక్రమాలు వినాలని ఆశపడితే మీకు అవన్నీ అందుబాటులో ఉంటాయండి. దయచేసి గమనించండి. సేమ్ ఇదే లింక్ మీద రోజు జాయిన్ అవ్వచ్చండి. చక్కని వాక్యాలు, ఆత్మీయ జీవితానికి కావాల్సినవి అన్ని అందించబడుతున్నాయి. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. పాస్టర్ విజయ్ కుమార్ గారు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, సర్వాధికారి, భూమి ఆకాశము కలిగించిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి శ్రమల దినమున మరి తండ్రి పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు, అనుకూలం లేనప్పుడు మరి తండ్రి పౌలు గారు ఇచ్చినటువంటి సందేశం, మరి తండ్రి మీ యొక్క ఆలోచన, ప్రార్థన అనేటువంటి ఒక సందేశంతో మరి జోబాయి గారి ద్వారా మాకు చక్కగా ఎన్నో విషయాల సంగతులను, ఆయన అనుభవంలో ఉన్నటువంటి విషయాలను, మరి బైబిల్లో మరి తను మీరు తెలియజేసినటువంటి పరిశుద్ధమైన లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాలను బయలుపరిచినందుకే మీకు వందనాలయ్యా. అదే కాలన తండ్రి, మరి ఈ మాటలు మేమందరం ఇవి ఉంటున్నాం. అంతేకాకుండా మరి ఎంతో ఓర్పుతో, నేర్పుతో అయ్యగారికి మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి నేను మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అనుభవం అనేటువంటిది ఎన్నో విషయాలను తండ్రి మాకు నేర్పిస్తుంది. అలాగా మరి తండ్రి ఆయన అనుభవంలో మరి మాకు మీరు తీసుకొని వచ్చినటువంటి యొక్క మెలకువలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి తండ్రి మీ చిత్తం ఇలాగున్నడలా మీకు సమీపించి మేము ప్రార్థన చేయడం అది యుక్తమని మీరు సెలవిచ్చారు. కాబట్టి తండ్రి మా యొక్క నీతిమంతుల యొక్క విజ్ఞాపనం వైపు నా చెవులు సమీపంగా ఉన్నాయని పేతుల ద్వారా మీరు తెలియజేస్తుంటున్నాడు. ప్రభు నామమున ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారని పౌలు గారు రోమీయుల పత్రికలో రాస్తుంటున్నాడు. మరి ప్రార్థన అనేటువంటిది ఒక ఆయుధము తండ్రి. మరి లోక సమస్యలనే కాదు, శారీరకంగా, మానసికంగా రాజులను, ప్రభువులను అందరినీ ఎదిరించేటువంటి ఒక గొప్ప వెపన్గా తండ్రి అది ఉంటున్నది. కనుక అలాంటి ప్రార్థన జీవితాన్ని మేము మా జీవితంలో తండ్రి పునాదిగా మలుసుకొని కొనసాగుతూ మీ కృపను పొందుచు మరి మా ఎదురుగా ఉన్నటువంటి వాటి ఏమైనా సరే వాటిని చూడక మరి తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకొని ముందుకు సాగాలని మంచి ఉత్తరాలను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. మరి తండ్రి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశ్రయించి దీవించినందుకు మీకు వందనాలు అయ్యా. మరి సందేశంతో మరి తను మేము కూడా బలవంతులుగా ఉండడానికి మీరు సహాయం చేశారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయాన్ని మాకు ఇచ్చి మీ యొక్క కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని తను హెచ్చరించినందుకు మీకే ఘనత, మాన, ప్రభావం చెల్లునుగా. కానీ ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమునందు అడుగుచు, అలాగే మరి యొక్క జూమ్ మీటింగ్ ను ఏర్పాటు చేసిన పెద్దలందరినీ ఇలాంటి ఒక సద్భావంతో అనేక మంచి విషయాలతో ఉదయాన్ని ఎదుర్కోవడానికి మాకు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన భాగ్యంను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ
యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. 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 ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన Yes, Father. Thank you, Holy Spirit. Thank you. Yes, Lord Jesus. మా తప్పిదముల ప్రకారం Thank you. ఇవ్వండి నాయన. మరి కీడు ఈ బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. Amen. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడు నీడుగా అండదండగా నిలిచి ఉండి ఆయన కృపాక్షేమముల చేత ఎల్లప్పుడూ మనల్ని నడిపించును గాక. ఆమేన్. Amen. ఆమేన్. ప్రయత్నాలు. Thank you, గారు. ప్రార్థన చేసిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్యం అందించిన డాక్టర్ జోబాయ్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ముగించుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే అండి.